అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాలంటీర్లకు సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి వాలంటీర్లు ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు గత 3 నెలలుగా ప్రభుత్వం ఇవ్వవలసిన పెండింగ్ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మరో విడత సోమవారం అన్ని జిల్లాల్లో వాలంటీర్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల వేదికలో వాలంటీర్ల ప్రతినిధి బృందాలు ఆయా జిల్లాల కలెక్టర్లను కలిసి ఈ మేరకు వినతి పత్రాలను అందజేశారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వాలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి 10,000కు పెంచుతామని ప్రకటించారు. ఈ సందర్భంగా వాలంటీర్ల సంఘాల నేతలు గుర్తించారు. ఇక కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ నెల 26 నుంచి 2 వరకు వాలంటీర్లు శాంతియుత నిరసనలకు సిపిఐ అనుబంధ ఏఐవైఎఫ్ పిలుపునిచ్చింది. ఇక వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని, ప్రతి నెల కూడా 10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగుల్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి కొనసాగించాలన్నారు. వాలంటీర్ల ధర్నాకు సిఐటియు సంఘీభావం ప్రకటించింది. ఇక ధర్నాలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకట సుబ్బయ్య, భవానీ ప్రసాద్, కోడూరి రాము, పెంచలయ్య, బాలకృష్ణ ప్రసాద్, కోడూరు లక్ష్మణ్, ఆంజనేయులు, ఆజార్, రాజు, పార్వతి, గుణసాయి, కె రాజు, సంధ్య, శృతి, గాయత్రి, నాగపుష్ప, భారతి, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్ వి కుమార్, సిఐటియు జిల్లా నాయకులు ఎస్ జ్యోతేశ్వరరావు, కె కుమారమంగళం, జి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.